రైతు భరోసాకి నిధుల భరోసా, భూమి తనఖా పెట్టి 10,000 కోట్ల అప్పు, రుణం ఇవ్వడానికి ఐసిఐసిఐ బ్యాంకు సిద్ధం, ఆడిటింగ్ పూర్తి చేసి ఆర్బీఐని ఒప్పించే పనిలో టీజీఐఐసి అంటూ ఈ నెలాఖరు కల్లా దక్కనున్న రుణం అంటూ ఈ నెలాఖరు వరకు ఈ రుణం వచ్చేస్తుందట. అంటే డిసెంబర్ చివరి వరకు వాళ్ళకి డబ్బులు చేతికి వస్తాయి. ఎంత? 10,000 కోట్ల అప్పు. అయితే ఈ రైతు భరోసా కోసం 10,000 కోట్లు అయితే అవసరం లేదు, 7,000 కోట్లే అవసరం. కానీ ఇంకొక 1,000-2,000 కోట్లు తగ్గుతుంది. దానికి కారణం కూడా నేను చెప్పినా, వాళ్ళు స్లాబ్ పెడితే తగ్గేది తప్ప పెరిగేదే కాదు. అయితే ఇక్కడ 100 ఎకరాలకు ఇస్తలేము అన్నప్పుడు 10 ఎకరాల లోపే 7 ఎకరాల లోపే అని అనుకుంటున్నప్పుడు మరి పైన వాళ్ళకి ఎవ్వరికి ఇవ్వట్లేదు కాబట్టి ఆ డబ్బులన్నీ మిగులుతాయి. మిగిలిన డబ్బులతో పాటు వీళ్ళు 10,000 కోట్ల అప్పు తీసుకుంటా ఉన్నారు. ఇది కూడా రైతుల కోసానికే అనేది ఇక్కడ లెక్క. ఒకవేళ వాళ్ళు ఒకేసారి 15,000 కనుక ఎకరానికి వేస్తే, ఇప్పుడు 2 పంటలకు కలిపి సింగిల్ టైంలో వేస్తే, మొన్న తప్పించారు కాబట్టి దొంగలు అది తప్పలేదు వేస్తున్నామని చెప్పడానికి అనుకుంటే కనుక ఈ 10,000 కోట్లు బరాబర్ సరిపోతాయి. దేనికి? ఒకేసారి 2 పంటలకు కలిపి 15,000 రూపాయలు పర్ ఎకర్ ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మొన్న తప్పించారు కాబట్టి ఇది అండ్ వచ్చే పంటకు కలిపి వర్షాకాలం అట్లే యాసంగి కలిపి మనకి వేసినట్టయితే 15,000 రూపాయలకు ఒక ఎకరానికి అయితే ఇక్కడ 10,000 కోట్లు ఆడికాడికి సరిపోతాయి. కానీ ఒకే పంటకి వేసి మిగిలింది గనక రుణమాఫీకి వాడుకుంటారనే అనుమానాలు ఉన్నాయి. సో మనము అతి త్వరలో, అంటే జనవరిలోనే కదా, ఇక జనవరిలో రైతు భరోసా వేస్తామన్నాడు కదా ముఖ్యమంత్రి. సో దానికోసము సమీకరిస్తా ఉన్నారు, నిధులు రెడీ అవుతా ఉన్నాయి. ఇక ఎట్లయిపోయిందంటే అప్పు చేసి సంసారం నడుపుడు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇది వస్తేనే అది పెట్టుడు అన్నట్టు అయిపోయింది. ఏదో అంటారు కదా, ఇప్పుడు పేదోడు కదా రేషన్ షాప్ కి బియ్యం తెచ్చుకొని ఇక ఈ 10 రోజులు గడుస్తుంది అన్నట్టు అయిపోయింది మన పరిస్థితి. రాష్ట్రం అట్లా తయారైపోయింది. మరి ఇంత అధ్వానమైన పరిస్థితులకు తీసుకొచ్చిన నాయకులని ఏ చెప్పుతో కొట్టాలి నాకు అర్థమవుతలేదు. రాష్ట్రం ఎప్పుడైనా సుభిక్షంగా ఉండాలి రాజ్యం అనేది. నేను ఈ ఒక్క నాయకుడిని ఆ గత నాయకుడిని మాట్లాడతాడు. మొత్తం ఇప్పటిదాకా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన దొంగల గురించి మాట్లాడుతున్నా. ఆ దొంగలను ఏ చెప్పుతో కొట్టాలి? చెప్పును నానబెట్టి సంపాలి ఒక్కొక్కరిని. రాష్ట్రాన్ని నాశనం పట్టించి ఇలా ఏం చేయాలన్నా అప్పు చేసే పెట్టాలని కాడు తీసుకొచ్చారు. మరి ఎట్లా అప్పు చేస్తేనే సంసారం వెళ్ళాలంటే యాడికెళ్ళి అవుతుంది? వచ్చే ఆదాయాన్ని బట్టి మీరు ఇచ్చే హామీలు ఉండాలి, దాన్ని బట్టే మీరు పథకాలు తీసుకురావాలి, దాన్ని బట్టే కంటిన్యూ చేయాలి తప్ప ఆ సోయిలేని పనులు చేసి ఈ ఫ్రీ అని చెప్పి నాశనం పట్టేసిర్రు. ఒకనాడు ఈ రాష్ట్రాన్ని తెగ నమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి, ప్రజలను బిచ్చగాలుగా మారుస్తా ఉన్నారు. మీరు మీ ఓట్ల కోసానికి, మీ రాజకీయాల కోసానికి, మీ అధికారం కోసానికి నాశనం పడతా ఉన్నారు. అది చేయకండి. ఇది ప్రజలలో కూడా చైతన్యం రావాలి. ఆ దొంగలు ఏది పడుతుంది ఇస్తే హామీ నమ్మి ఓట్లు ఇస్తే కూడా మనం మునుగుతాము. ఎవడైతే నిజాయితీగా ఉంటాడో, ఎవడైతే నిజాయితీగా చేస్తాడో నమ్ముతామో వాళ్ళకేయడం మంచిది. కానీ ఎట్లా అంటే అట్లా హామీలు ఇచ్చేసి వాటిని చేస్తారేమో అని ఆశపడితే వాడు అప్పులు చేసుకుంటా ఈ 10,000 కోట్ల రూపాయల కోసం కూడా అప్పులు చేసేదంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇది పెట్టుకున్నది. 3 లక్షల కోట్ల బడ్జెట్ల 10,000 కోట్ల రూపాయలు అంటే ఎంత పర్సెంట్? అది ఎంత దారుణం! ఈ మాత్రం దానికే గిన్నె అప్పులు చేస్తున్నారంటే ఇవాళ మరో కాళేశ్వరం లాంటిదో లేకపోతే మరో మిషన్ భగీరథ పథకాలు వచ్చే అవకాశం ఉన్నదా? తెస్తారా? అసలు అవుతుందా? వీళ్ళతోని ఇప్పటికే 1,00,000 కోట్ల అప్పు చేసి కూర్చున్నారు. అయితే ఈ రైతు బంధుకు సంబంధించి డబ్బులు ఐసిఐసిఐ బ్యాంకు ఇవన్నీ సిద్ధంగా ఉన్నట. ఇక అప్పులు చేసుకుంటూ పెడుతురు. వీళ్ళు అప్పు చేసింది ఎవరు కడతారు? వీళ్ళు కడతారా? ఎవడన్నా వాళ్ళ జేబులకి వెళ్ళి కానీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కానీ కడతారా? ఎవడు కట్టాడు? అలా ఫామ్ హౌస్లని కడతారా? కట్టరు. మనకు అప్పు చేసి మనకు పెట్టి వీడు ఫోజులు కొడతాడు ఒకడొకడు. నాకు గది గమ్మత్ అనిపిస్తుంది. ఆ దొంగలు పైసలు అప్పు చేస్తా ఉన్నారు, ఎవడని ఇళ్ళకెళ్ళి పెడతలేడు. ఏదో పెద్ద మనకు ఉద్దారకం చేసినట్టుగా ముఖాలు కటింగ్లు. ఇప్పుడు అప్పు చేస్తుంది మా కోసానికే, అప్పు కట్టాల్సింది మేమే. నువ్వేం కడతలేవు, నీ అయ్యేం కడతలేవు, నీ తాతేం కడతలేడు. అలాంటప్పుడు మరి అప్పు చేసి మాకు పెట్టేదానికి మీకు ఎందుకు రాబాయి ఫోజులు? నాకు అర్థమవుతలేదు. ఏదో మమ్మల్ని ఉద్ధరిస్తున్నట్టుగా కటింగ్లు. మేము 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు, కానీ 2 లక్షల లోపలకే చేస్తాం అనుకున్నాం. కానీ మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం పైన వాళ్ళకు కూడా చేద్దాం అనుకున్నాము అని చెప్పుడు ఏ పార్టీ కరెక్ట్ అనిపిస్తుంది మీకు? అది న్యాయమా? ఎవరి డబ్బులు ఇవి? ఎవరి సొమ్మిది? అప్పు ఎవరి కోసం చేస్తున్నారు? ఈ రాష్ట్రందే కదా, ఆ ఖజానా అంతా రాష్ట్రానికి సంబంధించిందే కదా. మీరు అప్పులు చేస్తే మేమే కట్టాలి కదా. మళ్ళా ఇక్కడ మాఫీ చేయడానికి మీకు దుఃఖం వస్తా ఉంది కదా. మరి మీరు చేసిన అప్పులకు మేమెందుకు కట్టాలి? రేపు భవిష్యత్తులో రాష్ట్రం ఎందుకు మొయ్యాలి? అది మీరు పంచుకోవాలి. మీరు ఎంతమంది అయితే ఉన్నారో 119 మంది పంచుకోవాలి. ఎమ్మెల్యేలు మొత్తం ప్రభుత్వం ఇంత ఎక్కువ అంటే అధికారంలో ఉన్నోడు ఎక్కువ తీసుకోవాలి, లేనోడు తక్కువ తీసుకోవాలి. ఎక్కడికి అందరు కలిసి అప్పులు తీర్చాలి, మీరే తీర్చాలి. మీ అప్పులు రైతుల అప్పులు రైతులు తీర్చుకుంటారు. ఇవాళ మీరు తీర్వకపోతే సస్తలేరా?
అట్లనే మీరు చేసినప్పుడు కూడా మీరు తీర్చుకోరు. అరే మా పైసలు అప్పులు చేసి మా దగ్గరనే మాకు పెట్టనీకే మీరు ఏదో బిచ్చం వేస్తున్నట్టుగా బిహేవ్ చేస్తా ఉంటే ఒక్కొక్కనికి మరి ఏం బుద్ధి చెప్పాలి చెప్పుండ్రి. ఎట్లా బుద్ధి వస్తుంది చెప్పుర్రి.